ఆ క్యారెక్టర్ మీద బ్రహ్మాండంగా ఉంటుందా? మరి ఇవాళ ఆయనకి ఎంత సంతోషకరంగా ఏంటంటే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉండడు. ఎందుకంటే 3 కారణాలు. ఒకటి, మా సాటి బ్రాహ్మణుడు తెలుగువాడు. తెలుగువాడికి వచ్చింది ఇంత అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు. అందులో నా సొంత బ్రదరు. ఇంతకంటే ఎవడన్నా ఇప్పుడు లోకంలో ఎవడన్నా సంతోషించేవాడు ఉంటాడా? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసాను. అటువంటి ఇవాళ అంత సత్కారం జరుగుతుందంటే ఈ డిజర్వ్ ఇప్పుడు 150% ఆయన డిజర్వ్ ఫర్ దిస్ అవార్డ్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. అది అందుకంటే ఆయనకి ఇంకా ఆయుష్ ఆరోగ్యాలు ఉండాలి. చక్కగా ఆయన తరతరాలుగా ఆదర్శంగా నిలిచిపోవాలి. ఇంకా దెర్ ఇస్ నో అదర్ విశ్వనాథ్. కొంతమంది ఉంటారు కారణ జన్మలు. ఇంకో సూర్యకాంత పుట్టదు, ఇంకో మహానటి సావిత్రి పుట్టదు, ఇంకో రంగారావు పుట్టరు, ఇంకో రేలంగి పుట్టరు, ఇంకో ఘంటసాల పుట్టడని. అలాగే ఇంకో విశ్వనాథ్ యాజ్ అ డైరెక్టర్గా ఎందుకంటే సంస్కృతికి సాంప్రదాయాలకి సంగీతానికి సాహిత్యానికి పెద్దపీట వేసే డైరెక్టరే లేడు. ఎంత కమర్షియల్ అయిపోయాయి. పెద్ద 100 crores పిక్చర్స్, బాహుబలి లాంటి పిక్చర్స్ వస్తున్నాయి. గ్రాఫిక్స్ ఎక్కువైపోయినాయి. ఇట్లాంటి విశ్వనాథ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు వెనక్కి. ఇప్పుడు ఆయనకున్న ఉన్నా కూడా ఆయనతో తీసి ఈ రకమైన సాంప్రదాయం తీసే ప్రొడ్యూసర్ లేడు. ఇప్పుడు తీసిన వ్యాపారం కాబట్టి ఏమవుతుందో భయం. అప్పట్లో విషయం కాబట్టి మేము అందరం అదృష్టవంతులం. అటువంటి సినిమాలన్నీ చేసాం ఆయనతో. చాలా లక్కీ. ఇవాళ కూడా ఒక మైల్ స్టోన్స్ లాగా చెప్పుకుంటున్నాం మా లైఫ్ కెరీర్లో అవన్నీ. సో అది చాలా ఐఎమ్ పేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీ తరం వాళ్ళలో చాలామంది చివరి దశకు వచ్చేసరికి ఆర్థికంగా బాగా ఇబ్బంది పడ్డారు. జీవితాన్ని సరిగ్గా సెటిల్ చేసుకోలేక. అవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఎవరిని అడిగితే చెప్తానికి చాలా రెడీగా ఉన్నా. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫుల్ స్వింగ్లో ఉన్నవాళ్ళు కాంతారావు, రాజనాల, ముక్కామల వీళ్ళందరూ కూడా మంచి బిజీగా ఉండి 2 call sheets 3 call sheets పనిచేస్తున్నారు. వాళ్ళ ఆస్తులు ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు కానీ బాగా మంచి బిజీగా ఉన్నారు. అట్లాగే సూర్యకాంతం, ఛాయాదేవి వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా, రేలంగి వీళ్ళందరూ కూడా నేను వాళ్ళు మంచి స్వింగ్లో ఉన్న టైంలో ఎంటర్ అయ్యా. సరే రామారావు నాగేశ్వరరావుని వదిలేసేయండి, సావిత్రి వీళ్ళందరూ తర్వాత ఇదిగో వింటూ ఉండేవాళ్ళం. ఆస్తులు కరిగిపోతున్నాయి. ఏదో సినిమాలు తీసి ఘంటసాల గారు ఒకసారి ఒక సినిమా తీశాడు, సొంత ఊరు అనేది. ఆల్మోస్ట్ అందుకు చాలామంది ఫ్రీగా పనిచేసి పెట్టారట. రామారావు గారు కూడా వీళ్ళందరూ వేషాలు వేసి దాంతో సర్వనాశనం అయిపోయింది. దాంట్లో ఆయనకి తాకట్లు పెట్టినప్పుడు చాలా చేతకాక చూసే పిల్లలు, చిన్న పిల్లలు మరి అందరు మిస్యూజ్ చేశారో ఏంటో తెలియదు. దాన్ని ఏదో కాంపెన్సేట్ చేయడానికి ఇంకో సినిమా తీస్తే అది కూడా ఏదో. ఈ కాంతారావు కూడా సినిమాలు తీయటం మొదలెట్టి దీన్ని కూడా కరగటం మొదలెట్టింది. ఎవరు చూసినా ఈ హర్నాథ్ వాళ్ళు అంటే తాగి, రామ్మోహన్ వాళ్ళు తాగి ఈ వైసెస్కి అలవాటు పడి వీళ్ళు దాంట్లో కొంచెం రామకృష్ణ జాగ్రత్త పడుతున్నాడు. సరే ఇండస్ట్రీలో ఇది గ్యారంటీ లేని ప్రొఫెషన్లో వచ్చాము. ఈ గ్యారంటీలో ఉన్న ప్రొఫెషన్ నుంచి నేను గ్యారంటీ లేని ప్రొఫెషన్లో వచ్చా. ఇప్పుడు గ్యారంటీ ఉన్న ప్రొఫెషన్ ఏంటి? ఇవాళ మా వాళ్ళు ఇంట్లో కూర్చొని నా కొలీగ్స్ అంతా 60,000 పింఛన్ తింటున్నారు చచ్చేంత వరకు. వాళ్ళని చూస్తే నాకు ఎంత ఈర్ష్యగా ఉందో. వాళ్ళు ఏం పొడి చేశారో నాకు తెలుసు. ఏం పడవాలా ఊరిని ఆఫీస్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి కాఫీలు తాగి సిగరెట్లు తాగి పేపర్లు చూసి 2 సంతకాలు పెట్టేసి అసలు వారానికి 2 రోజులే వెళ్ళి ఈ ఏఈఓస్ మా అయితే ఒకరు జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ అయ్యారు. 2 బ్యాంక్ ఆఫీసర్లు చాలామంది అయ్యారు, చీఫ్ మేనేజర్గా. ఏంట్రా మీరు చేసిందని. అయినా నీ అంత పాపులారిటీ, నువ్వు వెళ్తే చంద్రమోహన్ ఫ్రెండ్ అని మేము చెప్పుకుంటున్నాం అని. ఇవాళ 60,000 ఎందుకు ఇస్తున్నారా మీ గవర్నమెంట్? మీకు ఏం చేశారంటారా మీరు? 30 సంవత్సరాలు వాళ్ళు నీకు మినిమం గ్యారంటీ మంత్లీకి 60,000 ఉంది. మినిమం ఇంటికి 6 రూపాయలు కూడా లేదన్నది నాకు పనిచేస్తే తప్ప. అన్లెస్ నేను జాగ్రత్త పడ్డాను కాబట్టి అది వేరే విషయం. నా సంపాదించి పెడుతుంది కాబట్టి, నేను సంపాదించింది అక్కడ పెట్టాను కాబట్టి అది సంపాదించి పెడుతుంది కాబట్టి గ్యారంటీ కాలర్ ఎత్తి కూర్చున్నా. అది ఎందుకు చేశాననే క్వశ్చన్కే మీకు ఆన్సర్. ఇగో ఇప్పుడు ఇందా చెప్పిన లిస్ట్ అంతా పాడు చేసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి అంత అవకాశం ఇచ్చినా, సువర్ణ అవకాశాలు వాళ్ళు ఇచ్చినా, వీళ్ళ స్వయం కృతాపరాధాలతో తాగి ముందు రేసులు ఆడేవాడు ఒకడు, మండలు పెట్టుకునే వాళ్ళు ఒకడు, సెకండ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఒకడు, తర్వాతనేమో తాగి సినిమాలు తీసేవాళ్ళు,
నాగభూషణం ఎంత పొజిషన్ అండి? నాగభూషణం ఆస్తులని నాకు తెలుసు, ఒక్కట్లేదు. చివరికి ఒక అవుట్ హౌస్లో పెళ్ళంతో అవుట్ హౌస్లో గాంధీనగర్లో, ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్లో ఉన్నాడు లాస్ట్ స్టేజ్లో. మొత్తం పోగొట్టుకుని వీళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఆర్టిస్టులకు పిల్లలందరూ వాళ్ళని మంచిగా కార్లలో పంపించేసి గోల్డ్ స్పూన్తో చేయటం వల్ల మొత్తం చెడిపోయారు. అందరూ పండిత పుత్రులే. అందుకని వీళ్ళు పిల్లలు కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా చాలా దెబ్బతిన్నారు. రాజనాల పిల్ల అంతే, హర్నాథ్ పిల్ల అంతే, ఆర్నాగేశ్వర పిల్ల అంతే. రంగారావు కొడుకు అయితే అసలు ఒకడే కొడుకు, ఎక్కడ పడితే అక్కడ తాగి కింద పడిపోయాడు. 12 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్న వదిలిపెడితే ఆ గ్లాస్ వీడి తాగేసావట. వాడు 14 ఏళ్ళ నుంచి అంకులు మా అమ్మడి పడి 100 రూపాయలు 50 రూపాయలు ఇవ్వడం. వాడు వస్తే డబ్బులు ఇవ్వద్దని చెప్తుంటే వాడు రంగారావు. అలాగే రేలంగి కొడుకు సర్వనాశనం చేశాడు. రేలంగి ఎంత సంపాదించాడు? నాగయ్య గారు సంపాదించిన డబ్బు ఇవ్వలేదు. చివరికి 500కి 250 రూపాయలకి మా పక్కన వేషాలు వేశాడు. వీళ్ళందరిని చూస్తే ముందు మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు మనం సెటిల్ అయిపోవాలి. సెటిల్ అంటే గొప్పగా మనకు వచ్చే అవకాశం, అందరు బిందెలు పట్టిపోతే మనకి చెంబుతో ఉందనుకోండి, ఆ సముద్రంలోంచి మనకి చెంబే దక్కింది. ఆ చెంబుని కూడా ఒలికిపోకుండా చూసుకోవాలి. ఇందులో బంధువులు తినేవాళ్ళు, స్నేహితులు తినేవాళ్ళు, అన్నిటికీ బాధలు ఉంటాయి అనుకోండి. ఆ మినిమం సెక్యూరిటీ రావాలి అని ప్లాన్ చేసాం. ప్లాన్ చేసుకుంటూ వచ్చి ముందు ఇళ్ళు స్థలాలు కొనుక్కోవడం, తర్వాత వచ్చే ఇన్కమ్ ఏమిటి, బ్యాంకులో పెట్టుకోవడమా లేకపోతే అద్దెలు రావడమా. పైగా మా జనరేషన్లో నాకు జనరేషన్ పాడవకుండా చూసుకోవాలి. లక్కీగా ఏంటంటే నాకు ఎదురు ఆడపిల్లలు, వాళ్ళ సినిమా ఇన్ఫ్లుయెన్సే పడనివ్వలేదు. చాలా బాగుంటారు పిల్లలు. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను సినిమా షూటింగ్ దగ్గర తీసుకొచ్చేది నా మిస్సెస్. వాళ్ళ పిల్లలు చూడట్లేదు, చాలా బిజీగా తిరుగుతున్నామండి నేను. పిల్లలు మిస్ అవుతున్నారు ఫాదర్ని అని. పొద్దున్న వేస్తే లేచేవాళ్ళు కాదు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడిని. అందుకని షూటింగ్ల దగ్గర తీసుకురామనేవాడిని. అంత లోకలే కదా, నా కారు పంపించి డ్రైవర్ పంపించి పిల్లల్ని తీసుకురామనేవాడిని. నేను గెటప్లో ఉంటే గుర్తుపెట్టేవాళ్ళు కాదు, నాన్న అంటే భయపడేవాళ్ళు. ఆ విగ్గు ఏదో నేను గెటప్లో కనపడేవాడిని కదా. తర్వాత అలవాటు ఆ పిల్లలు పాప బాగుంది, చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ కూతురుగా వేద్దామా వీళ్ళకి. ఆ మాట వాళ్ళ దగ్గర అనద్దు. భానుమతి గారు అడిగింది, మొన్న సినిమాలకి భానుమతి గారు చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, చంద్రమోహన్ కూతురు బాగుంది, 2 అమ్మాయి దానికి బాగుంది, చాలా బాగుంది, దాని చేత వేద్దామని. ఆ టేస్ట్ మనకి దానికి అలవాటు చేసామంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షూటింగ్లు ఎవరు పిలవట్లేదా, చదువులు అది చూస్తున్నా కదా చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ. అట్లా వాళ్ళ మదర్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల నా జనరేషన్ పాడు చేస్తారనే అది రాలేదు నాకు డౌట్. మా పిల్లలు ఆడపిల్లలు చదువుకున్నారు, మంచి అకాడమిక్ కెరీర్లో అందరూ మంచి గోల్డ్ మెడల్ కొట్టారు, ఫస్ట్ క్లాస్లో. వాళ్ళని ఎంతో చదివించాలో చదివించేసి మంచి మ్యాచ్లు చూసి మ్యారేజ్ చేశారు. అందువల్ల నాకు ఇక్కడ ఇందా చెప్పిన లిస్ట్ అంతా పిల్లలు పాడు చేయటం అనుభవపడ్డా, దానివల్ల జాగ్రత్త పడ్డాం. అందువల్ల వాళ్ళు సంథింగ్ మనం ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు పెట్టే పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర అడిగే పొజిషన్ లేదు. రాజకీయాల్లోకి రమ్మని ఎవరు పిలవలేదా? రాజకీయ రంగం, క్రీడా రంగం నా డిక్షనరీ లేదు. క్రీడా రంగం అంతా మీరు క్రికెట్లు అంటూ ఉంటారా, అసలు నేను కట్ చేసేస్తాను చూడడం. వాడు ఏదో బంతి వేసి వీడు కొట్టడం, పిచ్చిమండి వాళ్ళంతా చూడటం, ఏడా గేము అనేది నాకు అది పిచ్చి పట్టచ్చు చాలా మందికి. క్రీడా రంగం, రాజకీయ రంగం, వ్యాపార రంగం కూడా. ఇప్పుడు నేను వ్యాపారాలు చేయొచ్చు ఏదన్నా సరదాగా, ఏం పక్కన ఆర్టిస్ట్గా ఉండి చాలామంది చేస్తున్నారు. నాకు అచ్చిరాదని ఒకటి చెప్పాడు ఒకడు, అది ఒక దాంట్లో వేలు పెట్టినా కూడా కాలింది. వాడు పార్ట్నర్షిప్ ఇవ్వాలి, మనకి చేత కాదు, మనం చూసుకోలేము అని. ఓన్లీ సినిమా రంగమే. లేదా అంటే నా కాల్షిప్, నాకు ఐ విల్ క్రియేట్ మై వర్క్, నా పిల్లల వర్క్లు ఏమైనా ఉండగా అవి ఇవి బిజీగానే ఉంటాను ఇంటి దగ్గరే. అది ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని, లేకపోతే అంటే మా మంచి ప్రోగ్రామ్స్ ఏమైనా